కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసైతే రోజురోజుకి ఎంతో మిస్టరీగా మారిపోతుంది. ఎందుకంటే బాలిక తప్పిపోయి దాదాపు 9 రోజులు కావస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఎంతో ఆందోళన మొదలైంది. ఇక పాపతో పాటు మిస్ అయిన పెంపుడి కుక్క తిరిగి రావడంతో బాలికను పట్టుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుందనుకున్నారు. ఇక వెంటనే దానికి జీపీఎస్ ట్రాక్ ఆన్ చేయడంతో అదైతే కొన్ని గంటలు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంది. ఇక కేవలం కొన్ని గంటల్లోనే అది చనిపోవడంతో మళ్ళీ కొన్ని డౌట్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఎందుకంటే మరి ఇదేదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిందా? లేకపోతే ఏదైనా విషప్రయోగం చేసి చంపారా? అన్న డౌట్స్ కూడా మొదలయ్యాయి. ఇక అలానే కొంతమంది బాలికను తోట బయట చూసాము, నిక్కర్ వేసుకొని కనిపించిందని చెప్పడం జరిగింది. బట్ బాలిక తండ్రి మాత్రం పాప దూరం వెళ్ళే పరిస్థితి లేదు. ఒంటరిగా దూరం వెళ్ళదు. కేవలం 20 మీటర్స్ డిస్టెన్స్ కంటే ఎక్కువగా వెళ్ళదు. ఇంటి చుట్టుపక్కలే ఆడుకుంటుంది. ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన చెప్తున్నారు. అయితే మరో పక్క ఈ కుక్కకైతే పోస్ట్‌మార్టం కూడా నిర్వహించి కొన్ని పార్ట్స్ తీసి వైజాగ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. మరి ఏదైనా విషప్రయోగం చేస్తే రిపోర్ట్‌లో బయటికొస్తుంది గాబట్టి, రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ జేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు దాదాపు కొన్ని వందల మంది పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఇంకా డ్రోన్‌లతో డే అండ్ నైట్ కంటిన్యూ‌గా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. మరి అలానే ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాలన్నీ గూడా వెతుకుతూనే ఉన్నారు. అది కొంచెం గ్రామీణ ప్రాంతం గాబట్టి కెమెరాలు గూడా కొంచెం దొరకడం కష్టమైపోయింది. ఇక ఉన్న ఒక్కటే క్లూ కుక్క అనుకుంటే అది గూడా చనిపోవడంతో మరి పోలీసులకి ఏ యాంగిల్‌లో వెళ్లాలో గూడా అర్థం గాని పరిస్థితి ఉంది. ఇక పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు అలానే పోలీసులు గూడా చెప్తున్న విషయం ఏంటంటే, పాప ఖచ్చితంగా ఫారెస్ట్‌లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫారెస్ట్‌లో గూడా ఎటువంటి క్రూర జంతువులు లేవు. ఎలాంటి జంతువులు గూడా ఆ పాపను ఏం చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరో కిడ్నాపే చేసి ఉండొచ్చు అని పోలీసులు కూడా కొంచెం డౌట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కేసుల విషయం మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు గాని, ఎవరైనా దగ్గర వాళ్ళే చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు ఆ యాంగిల్‌లో గూడా చూసారు. బట్ అటువైపు గూడా ఎలాంటి క్లూ రాలేదు. ఇంకా పాప మిస్ అయిన 15, 20 నిమిషాలు మాత్రం ఏం జరిగిందనేది చాలా కీలకంగా మారింది. ఇక ఆ 15, 20 నిమిషాలు ఆ సరౌండింగ్స్‌లో ఉన్న కెమెరాలు గాని, అలానే ఆ సరౌండింగ్స్‌లో ఉన్న కాల్ రికార్డ్స్ అన్నీ కూడా ట్రేస్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మరి పాపకు ఎవరైనా నిజంగానే కిడ్నాప్ చేశారా? మరి ఏదైనా జరిగిందా? ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎలాంటి ఇష్యూ జరగకుండా సేఫ్‌గా తిరిగొస్తే అదే చాలనుకుంటున్నారు అందరూ.